ఈ ఆంటీ చెప్పింది విన్నాక నాకైతే చాలా బాధేసింది. ఎవరో దొంగ ఫెల్లోస్ ఈ ఆంటీకి 2 సార్లు దొంగ నోట్లు ఇచ్చి వెళ్లారంట. ఫస్ట్ టైం అయితే బండి స్టార్ట్ చేసిన రోజే 500 నోట్ ఇచ్చి 480 రూపీస్ ఇప్పించుకున్నారంట. బండి పెట్టిన రోజు జరిగిందే 480, లాస్ట్ లో వచ్చి 500 ఇచ్చింటే జరిగిందంతా పోయింది మా అని చెప్పింది. మళ్ళీ నిన్న వచ్చి 100 రూపీస్ నోటు మడత పెట్టి ఇచ్చినాడు, నేను చూసుకోకుండా పెట్టెలో వేసుకున్నాను అని చెప్పింది. మనైతే దొంగ నోటు ఇచ్చి కాకపోతే నేను నష్టపోయినా. అంటే పెట్టిన రోజు పెట్టిన డబ్బులంతా పోయింది, వానికి ఇచ్చేసిన. 500 400 రూపాయలు జరిగింది ఫస్ట్ రోజే ఇంటికి పోతున్నాం, వాడు వచ్చినాడు 20 రూపాయలు పొంగన పన్నాడు. మా సరిగ్గా చూసుకోవట్లేదని అలవాటు అలవాటు పన్నాడు. వాడు నిదానంగా కాల్చి అన్నాడు. ఫోన్ మాట్లాడుకున్నాడు వాడైతే. అంటే మనుషులు ఉన్నారు, 2-3 ఉన్నారు. అంటే వాళ్ళు పోయినాక ఇస్తాను అనుకున్నాడు. వాళ్ళు ఉంటే వాళ్ళు చూస్తారు కదా గబికనని ఇస్తాను. ఏం చేయాలమ్మా, ఇంత అన్యాయం అయిపోయి. గుర్తుపడతావా ఈసారి వస్తే? పడతామ్మా, ఇంత కయాలు చేసినాను, కొంచెము గుర్తుపడతా. కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి. అవునులే, ఎంత కష్టం చేసుకొని నిలబడి చేస్తే గానీ రాలేదు ఇవన్నీ. ఈరోజు పెట్టకపోయింది. పొద్దున పచ్చిమిరకాయలకు ఎర్రగడ్డలకు లేవని ఈరోజు పెట్టినాను. 200 వచ్చినా పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలనే తెచ్చుకుందాంలే అని. అని కూడా రాత్రి మోసం బాగాలేవు రా పొంగనాలు. బాగున్నాయి అందుకే వీడియో తీసుకుంటా. బాలేకపోతే తీసుకో. ఇంత లాస్ జరిగినా కూడా ఆంటీ మాత్రం తగ్గేదేలే అని తన వర్క్ తను చేసుకుంటా పోతా ఉంది. నిజంగా కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఇతరుల కష్టాన్ని లైట్ తీసుకోరు. అసలు మోసం చేయాలని ఈమెను ఎట్లా అనిపించిందో నాకైతే అసలు అర్థం కాదు. ఈ బండి అయితే మన ప్రొద్దుటూరు చందన షోరూమ్ బయటనే శ్రీ ఆంజనేయం పొంగనాలు జొన్న రొట్టెలు అమ్మబడునైతే ఉంది. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఇలా ఏం తెలియని వాళ్ళు అయితే దీని గురించి చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బాయ్.